ఫ్రెండ్స్ ఇదేంటిది ఇలాంటి కామెంట్ ఇచ్చేసారు, ఓన్లీ గోల్డెన్ వెహికల్స్ డ్రా చేయాలా? ఫ్రెండ్స్ మన ట్రేవర్ కి అయితే మన స్విమ్మింగ్ పూల్ లో ఒక ల్యాప్టాప్ దొరికింది. దాన్ని రిపేర్ చేసిన తర్వాత అందులో ఏం డ్రాయింగ్ చేసినా కూడా అది రియల్ లైఫ్ లోకి అయితే వస్తుంది. మేము ఇది నిజంగా వర్క్ అవుతుంది లేదని 2 డ్రాయింగ్స్ అయితే వేసాము, అవి నిజంగానే వచ్చాయి. దాంతో నెక్స్ట్ వీడియోలో ఏం డ్రాయింగ్ వేయాలని అడిగితే మీరు వచ్చేసి ఈ గోల్డెన్ వెహికల్స్ ని డ్రాయింగ్ అయితే వేయమని కామెంట్ ఇచ్చేసారు. అరే ట్రేవర్, ఫ్రాంక్లిన్ చెప్పు, మొత్తం సెటప్ చేసేసాను. అరే ట్రేవర్, మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఈ రోజు మనకు గోల్డెన్ వెహికల్స్ ని డ్రాయింగ్ వేయమని ఛాలెంజ్ ఇచ్చారు. గోల్డెన్ వెహికల్సా? ముందుగా నేను డ్రాయింగ్ వేస్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్ చెప్పింది మనం ప్రతిదీ చేస్తాం కాబట్టి ముందుగా సబ్స్క్రైబర్స్ మీరు వచ్చేసి వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన ట్రేవర్ అయితే డ్రాయింగ్ వేస్తున్నాడు. సరే చూద్దాం ఇంతకీ ఏం డ్రాయింగ్ వేస్తాడు. ఫ్రాంక్లిన్, నేనేం డ్రాయింగ్ వేస్తానంటే నేను ఒక గోల్డెన్ బైక్ ని డ్రాయింగ్ వేస్తాను. ముందుగా ల్యాప్టాప్ స్క్రీన్ లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ల్యాప్టాప్ స్క్రీన్ లోకి వచ్చేసాను. ఇప్పుడు నేను ఒక బైక్ నైతే డ్రాయింగ్ వేస్తున్నాను కదా. బైక్ కు ముందుగా మనం ఏంటంటే టైర్స్ నైతే డ్రాయింగ్ వేసేద్దాం. ఆ తర్వాత ఈ టైర్ వచ్చేసి ఇంకా ఎక్కువగా లావుగా ఉండాలి కాబట్టి ఇలా అయితే వేసేస్తున్నాను. ఇదిగో ఇక్కడ నుంచి ఇలా అయితే చేశాను. అరే ఫ్రెండ్స్ చూడండి, మన ట్రేవర్ అయితే బాగానే డ్రాయింగ్ వేస్తున్నాడు కదా. ఓకే ఫ్రాంక్లిన్, ఇప్పుడు చూడు, ఇక్కడ వచ్చేసి నేను పెట్రోల్ కోసం అని ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ ఇక్కడ నేను డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత దీనిపైన చిన్నగా ఒక మూత అయితే పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసి మెయిన్ అనమాట. ఇది వచ్చేసి బైక్ కు సంబంధించిన ఇంజన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను నాకు తెలిసినట్టుగా కొద్దిగా అయితే నార్మల్ గా డ్రాయింగ్ వేసి చూస్తాను. ఇక్కడ మనం చిన్నగా ఇంకా వేరే డిజైన్స్ అయితే వేయచ్చు, కానీ నేనైతే ఇదంతా కూడా టైం అయితే ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు నేనేంటంటే ఫ్రంట్ సైడ్ మనకు అద్దం ఉంటుంది కదా, అంటే ఐ మీన్ టార్చ్ ఉంటుంది కదా, అలాంటిది అయితే డ్రాయింగ్ వేశాను. ఆ తర్వాత ఇక్కడ మనం సీట్లు ఉంటాయి కదా కూర్చోవడానికి, వాటిని అయితే డ్రాయింగ్ వేసేద్దాం. అరే ఫ్రెండ్స్ చూడండి, మన ట్రేవర్ డ్రాయింగ్ వేసింది ఎలా వచ్చిందో చూడడానికి కొద్దిగా డిఫరెంట్ గా అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను దీనికి కలర్స్ అయితే వేసిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగా చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వీటన్నిటికైతే నేను గోల్డెన్ కలర్ ని అయితే వేస్తాను. ఇప్పుడు దీనికి గోల్డెన్ తర్వాత లైట్లకి, అలాగే ఇక్కడ ఉన్న దీంట్లో వచ్చేసి గ్రే కలర్ వేసేద్దాం. ఓకే చూడండి, మొత్తం అయిపోయింది. ఇదిగో చూడండి. సరే మరి ట్రేవర్ డ్రాయింగ్ అయితే అయిపోయింది కదా, ట్రేవర్ బైక్ వచ్చిందో రాలేదో చూద్దాం. ఫ్రాంక్లిన్ వచ్చిందా ఏంటి? ఖచ్చితంగా వస్తుంది. అరే ఇదిగో చూడండి, వచ్చింది. నేను డ్రాయింగ్ చేసిన బైక్ వచ్చింది. ఇది చూడండి, కొద్దిగా బాగానే ఉంది కదా. నాకైతే సరిగ్గా బైక్ డ్రాయింగ్ వేయడం రాలేదు, కానీ ఈ బైక్ చూడండి చాలా బాగుంది. అది కూడా గోల్డెన్ కలర్ లో. దీని టైర్లు కూడా చూడండి గోల్డెన్ కలర్ లో ఉన్నాయి. సూపర్, చాలా స్పీడ్ గా కూడా వెళ్తుంది. పర్వాలేదు, ఇది బాగానే ఉంది. అరే గైస్, ఈ ట్రేవర్ ఏంటి బైక్ తీసుకొని అటే వెళ్ళాడు. సూపర్. హెల్మెట్ కూడా చూడండి చాలా ఫన్నీగా ఉంది కదా. సరే, ఈ బైక్ ను వచ్చేసి మనం ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఏం డ్రాయింగ్ వేస్తాడో చూస్తాను. నాకన్నా సూపర్ గా ఏదన్నా వెహికల్ ని డ్రాయింగ్ వేయగలడా? లేదు, అస్సలు వేయలేడు. ఆహా ట్రేవర్, నాకు ఇలాంటివన్నీ మామూలే. నేను దించేది చూస్తే నువ్వు మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతావు. అదేంటంటే నేనైతే ఒక స్పోర్ట్స్ కార్ని దించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి. సరే పదండి, మనం వచ్చేసి ల్యాప్టాప్ స్క్రీన్ లోకి వెళ్దాం. ఏంటి, నువ్వు సూపర్ కార్ ని డ్రాయింగ్ వేస్తావా? చూస్తా ఎలా డ్రాయింగ్ వేస్తావో. ఓకే ఫ్రెండ్స్, ఇదిగా చూడండి, ఇలా నేనైతే ఒక ఫ్లోర్ టైప్ లో దీన్ని అయితే డిజైన్ చేసేసాను. ఇప్పుడు మనం ఏంటంటే దీనిపైన ఇలా కొద్దిగా అయితే డ్రాయింగ్ వేసేద్దాం. ఓకే, ఇంతవరకు అయితే డ్రాయింగ్ వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నమాట, ఇది మనకు వెనకకు వచ్చేసి మనకు స్పాయిలర్ ఉంటుంది కదా, అలాంటిదైతే డ్రాయింగ్ వేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగా చూడండి, నేను ఇలా అయితే కొద్దిగా ఎక్స్ట్రా డిజైన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మరి చూద్దాం ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఎలా వస్తుందో నాకైతే తెలియట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మొత్తం అయితే కంప్లీట్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి కలర్స్ అయితే వేసేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏంటంటే ఓన్లీ గోల్డెన్ మాత్రమే ఇక్కడ డ్రాయింగ్ వేయమన్నారు కదా, అందుకే ఇక్కడ నేనైతే ముందుగా గోల్డ్ కలర్ని తీసుకొని ఎక్కడెక్కడైతే కావాలో అక్కడెక్కడైతే వేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లాక్ కలర్ని ఇక్కడ అలాగే ఇక్కడ టైర్లకు కూడా. ఓకేనా? ఓకే, టైర్లకు కూడా వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రా డిజైన్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసేద్దాం. మొత్తానికైతే మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి స్పోర్ట్స్ కార్ కదా, ఎలా ఉంటుందో చూద్దాం. అరే ఇక్కడేంటి? వామ్మో,
ఇదేంటి వీడేంటి ఇంత మంచి కార్ని దించాడు? అరే గైస్ మనం దించింది వచ్చిందా? అరే గైస్ ఇదిగో చూడండి ఏమన్నా ఉందా? ఊరి దేవుడా మొత్తం చూడండి ఎంత సూపర్గా ఉందో. మొత్తం కూడా ఇది F1 మూవీలో ఉంటుంది కదా అలాంటి రేసింగ్ కార్ అనమాట. అలాగే గోల్డెన్ కలర్లో సీటు కూడా చూడండి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి దీనికి స్టీరింగ్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది. అంటే రేసింగ్ కార్లకు ఇలాగే ఉంటాయి అనుకుంటా. ఇదిగో చూసారా ఒక గేమింగ్ ప్యాడ్ ఉంటుంది కదా అలాంటి టైప్లో అయితే ఉందన్నమాట. ఓరి నాయన ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. ఓరి దేవుడా అలాగే దీన్ని సూపర్గా కంట్రోల్ చేయొచ్చు. ఎక్కువగా ఇది స్కిడ్ కావట్లేదు, డ్రిఫ్ట్ అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో కదా. ఫ్రెండ్స్ నా కార్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఫ్రాంక్లిన్ కార్ సూపర్ అని కామెంట్ చేయండి ఓకేనా. ఓకే పదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ట్రెవర్ గారు ఏం డ్రాయింగ్ వేస్తారో చూద్దాం. అరే ఫ్రాంక్లిన్ గారేంటి వెళ్ళిండు వాకే వెళ్ళిండు. ఈసారి మాత్రం నేను మామూలుగా డ్రాయింగ్ వేయను, ఏదైనా సరే డిఫరెంట్ గా డ్రాయింగ్ వేస్తాను. ఫ్రెండ్స్ ఇది నార్మల్ రోడ్డు మీదే కాదు ఇదిగో చూడండి ఆఫ్ రోడ్ టైప్లో కూడా మనమైతే బాగా నడిపించవచ్చు అనమాట. ఓకే మొత్తానికైతే వచ్చేసాం. అరే ఫ్రాంక్లిన్ చూడరా చూడు ఇదే ఫైనల్. ఇప్పుడు వచ్చేసి నేను ఎంత మంచిది డ్రాయింగ్ వేస్తానంటే నువ్వు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారా. ఇప్పుడు చూడు ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు బైక్ డ్రాయింగ్ వేసాం కానీ వీడు చూడండి సూపర్ కార్ని డ్రాయింగ్ వేశాడు. కానీ ఇప్పుడు నేనేం డ్రాయింగ్ వేయబోతున్నాను తెలుసా? ఒక గోల్డెన్ బోట్. సరే పదండి డ్రాయింగ్ ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్దాం. నేను బైక్ని డ్రాయింగ్ వేయడానికి చాలా టైం పట్టింది, కానీ వాడు వచ్చేసి సూపర్ కార్ని చాలా ఈజీగా డ్రాయింగ్ వేశాడు. అందుకోసమే నేను ఈ బోట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కూడా చాలా అంటే చాలా తక్కువ టైంలో డ్రాయింగ్ అయితే వేసేయచ్చు. ఇదిగో ఇలా మనం కొన్ని లైన్స్ని తీసుకోవాలి ముందుగా, తర్వాత ఇలా అన్నమాట. బోటు మీకు అందరికీ డ్రాయింగ్ వేయొచ్చు అనుకుంటున్నాను, కానీ నేను వేసే బోట్ వచ్చేసి నార్మల్ది కాదు, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే చెప్తారు చూడండి. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇలా నేనైతే డ్రాయింగ్ వేసేసాను కదా. దీనికి మనం ఏంటంటే కొద్దిగా ఇక్కడ డిజైన్స్ అయితే వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇలా అయితే డ్రాయింగ్ వేసాను కదా. దీనికి వెనకాల కొద్దిగా మనకు ఇంజన్ టైప్లో ఉంటుంది కదా, దాన్ని అయితే డ్రాయింగ్ వేస్తున్నాను. ఇదంతా డ్రాయింగ్ వేయడం కూడా నాకు చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. ఫ్రెండ్స్ మొత్తానికి ఫైనల్లీ బోట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి మనం ఏంటంటే కలర్స్ అయితే వేసేద్దాం. మీరు చెప్పారు కదా గోల్డెన్ కలర్ వేయమని, చూడండి మొత్తం కూడా గోల్డెన్ కలర్తో దీన్ని నింపి పడేస్తున్నాను. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి బ్లాక్ కలర్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఫిల్ చేసేస్తే మొత్తం కూడా అయిపోతుంది. ఇదిగో చూడండి మొత్తం బోట్ని అయితే రెడీ చేసేసాను. ఈ బోట్ ఎలా ఉందో మీరైతే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ గోల్డెన్ బోట్ వచ్చిందో లేదో చూద్దాం. సరే సరే చూద్దాం. ఫ్రాంక్లిన్ చూడు వచ్చిందా? వచ్చింది. చూడు ఫ్రాంక్లిన్ ఎలా ఉంది చెప్పు. హే ట్రెవర్ నువ్వు బోట్ ని డ్రాయింగ్ వేస్తా గానీ మన ఇంటి దగ్గర సముద్రం లేదు కదా. ఫ్రాంక్లిన్ ఎందుకంత కంగారు పడతావు? ఇక్కడ వచ్చేసి చిన్న చెరువు ఉంది కదా, చెరువులోకి తీసుకెళ్దాం పదా. అప్పుడు వచ్చేసి ఇది ఎలా నడుస్తుందో చూస్తాను. ఫ్రెండ్స్ మీరైతే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. దా ఫ్రాంక్లిన్ తొందరరా. అరే గైస్ ఇదిగో చూడండి ట్రెవర్ వచ్చేసి ఇక్కడికైతే తీసుకొచ్చేసాడు. ఇంతకీ ఇది నిజంగానే వెళ్తుందా? అరే నిజంగానే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి అంటే ఇది చాలా పెద్ద బోటు కదా, అందుకే మలపడానికి సరిగ్గా రావట్లేదు, కానీ స్పీడ్ అయితే బాగానే వెళ్తుంది ఫ్రెండ్స్. ఏ ట్రెవర్ చూసుకో. ఫ్రాంక్లిన్ చూసుకుంటాను. ఈ గోల్డెన్ బోట్ని నేను ఎవరికైనా అమ్మేశాను అనుకో చాలా డబ్బులే వస్తాయి. ఫ్రాంక్లిన్ అయిపోయింది కదా, దాదా ఇప్పుడు నువ్వేలాంటి డ్రాయింగ్ వేస్తావో చూస్తాను. మన ఫ్రాంక్లిన్ గారు ఇప్పుడు వచ్చేసి నేను ఎంత పెద్ద బోట్ ని డ్రాయింగ్ వేసానో చూస్తున్నారు కదా. అరే గైస్ మనమైతే ఈసారి మంచి డ్రాయింగ్ అయితే వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదిగో చూడండి వీడు ఇంత పెద్ద బోట్ ని డ్రాయింగ్ వేశాడు, అది కూడా గోల్డెన్ కలర్ లో. మీరు ఛాలెంజ్ ఇచ్చారు కదా, మనం వచ్చేసి ఇంతకు మించి డ్రాయింగ్ వేయాలంటే ఏం డ్రాయింగ్ వేయాలి? గుర్తొచ్చింది, వీడు బోట్ని డ్రాయింగ్ వేస్తే నేను హెలికాప్టర్ని డ్రాయింగ్ వేస్తాను. సరే ఇప్పుడు చూద్దాం రండి. నేనైతే డ్రాయింగ్ స్క్రీన్లోకి అయితే వెళ్తున్నాను. ఫస్ట్గా మీరైతే లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డ్రాయింగ్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాను కదా. ఇప్పుడు నేను ఏంటంటే హెలికాప్టర్ని అయితే డ్రాయింగ్ వేస్తున్నాను. ఇదిగో చూడండి నేనైతే కొద్దిగా బెటర్గానే డ్రాయింగ్ వేస్తానేమనుకుంటున్నాను, కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే బెటర్గానే డ్రాయింగ్ వేస్తాను. మీరు అదేంటంటే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే యాక్టివ్లో ఉంచుకోండి. అలా అయితే ఏంటంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మీరైతే చూడగలుగుతారు అనమాట. ఓకే ఇక్కడ నుంచి ఇలాగైతే డ్రాయింగ్ వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇలాగా ఇక్కడ నుంచి ఇలా డ్రాయింగ్ వేయాలి. ఓకేనా?
ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి వింగ్స్ని అయితే క్రియేట్ చేస్తాను. వింగ్స్ అని వచ్చేసి ఏం లేదు, జస్ట్ ఇలా లైన్స్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇంకో వింగ్ కావాలనుకుంటే ఇంకో లైన్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఇలా అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే కింద మనకు ఇలా అయితే ఉంటాయి. వీటిని ఏమంటారో నాకు తెలియదే. సర్లే, వీటిని ఏమంటారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, ఇలా అయితే క్రియేట్ చేసాం. దీన్ని మనం ఇంకోసారి డబల్ అయితే క్రియేట్ చేద్దాం. అరే ఏంటిది, వీడొచ్చేసి నాకన్నా చాలా అంటే చాలా తొందరగా డ్రాయింగ్ ని కంప్లీట్ చేశాడే. సరే సరే, కలర్స్ వేస్తాడు కదా, చూద్దాం. ఇది వచ్చేసి అస్సలు బాగా రాకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఇంతవరకు అయితే డ్రాయింగ్ వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా కొద్దిగా దీనికి వేరే కలర్ అయితే తీసుకుందాం. బ్లూ కలర్ని ఇక్కడ ఈ ప్లేస్లలో అయితే వేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే గ్రే కలర్ తీసుకొని ఇక్కడ, అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ బ్లాక్ కలర్ వచ్చేసి వీటికి వేసేద్దాం అనమాట. ఓకేనా? అప్పుడు మనకు టోటల్ అయితే డ్రాయింగ్ కంప్లీట్ అవుతుంది. నేను డ్రాయింగ్స్ బాగా వేసాను అనుకోండి, నా పేరుని కామెంట్ చేయండి. లేదనుకుంటే ట్రేవర్ బాగా డ్రాయింగ్ వేస్తే ట్రేవర్ పేరుని కామెంట్ చేయండి. అరే వమ్మో, ఏంట్రా ఇది, ఇంకా కొంచెం ఉంటే నా నెత్తి మీద పడిపోయేది. అబ్బా, అరే గైస్ చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి గోల్డెన్ లో నేను హెలికాప్టర్ అయితే డ్రాయింగ్ వేశాను కదా. ఓకే పదండి, ఇది వచ్చేసి మనం డ్రాయింగ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇంతకీ ట్రేవర్ గాడేడి? అరే ట్రేవర్. ఫ్రాంక్లిన్, కొంచెం నీళ్లు తాగడానికి ఇంట్లోకి వెళ్ళి వచ్చాను. సరే వెళ్ళు వెళ్ళు. ఇది ఎలా వెళ్తుంది? అరే వాము, ఇది బాగానే వెళ్తున్నట్టుంది కదా. అవును ట్రేవర్, బాగానే వెళ్తుంది. గైస్ ఇందులో చూడండి ఎన్ని గణం ఆప్షన్స్ ఉన్నాయో కదా. అంటే మనం హెలికాప్టర్ని ఎవరు పడితే వాళ్ళు నడిపించలేరు. వీటి గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే నడిపించగలరన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి చూడు ట్రేవర్, మన సిటీ మొత్తం ఎలా కనిపిస్తుందో కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంత హైట్ అయితే చాలు. పదండి మనం ముందుకైతే వెళ్దాం. అరే చూసుకో, మొత్తం కిందికి పడుతుందేంటి? వెళ్ళు 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 వెళ్ళు. సూపర్ సూపర్. మా దగ్గర ఈ డ్రాయింగ్ ల్యాప్టాప్ ఉండడంతో మాకు ఏది కావాలన్నా మేమైతే డ్రాయింగ్ వేసుకోగలుగుతున్నాము. ఫ్రాంక్లిన్, నిజంగా బాగుంది కదా. ట్రేవర్ అవునవును, నిజంగానే బాగుంది. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే చూసారు కదా. ఈ రోజు వీడియో ఇదనమాట. మీరు మాకు ఇచ్చిన ఛాలెంజ్ అయితే ఉంది కదా, గోల్డెన్ వెహికల్స్ ని డ్రాయింగ్ వేయమని, అదైతే మేము కంప్లీట్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం డ్రాయింగ్ వేయాలో మీరైతే కామెంట్ చేయండి.